హాయ్ ఫ్రెండ్స్, ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువసేపు వ్యాయామం చేయాలని చాలామంది అనుకుంటారు. కానీ తాజాగా వెలువడిన ఓ భారీ అధ్యయనం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ విషయంలో ఎక్కువైతే ఇంకా మంచిది అనే భావన ఎప్పుడూ నిజం కాదని సూచిస్తోంది. మరి వారానికి ఎంతసేపు వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి దీర్ఘాయుష్కు ఎక్కువ ప్రయోజనం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అధ్యయనాన్ని అమెరికా పరిశోధకులు నిర్వహించారు. అధ్యయన ఫలితాలు బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. దాదాపు 30 ఏళ్ల పాటు 147,000 మందికి పైగా పాల్గొన్న 3 పెద్ద ఆరోగ్య అధ్యయనాల డేటాను పరిశోధకులు విశ్లేషించారు. ఈ అధ్యయనంలో ప్రధానంగా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లేదా రెసిస్టెన్స్ ట్రైనింగ్ ప్రభావాన్ని పరిశీలించారు. బరువులు ఎత్తడం, పుషప్స్, స్క్వాట్స్, లంజెస్ వంటి కండరాలను బలపరిచే వ్యాయామాలు ఇందులోకి వస్తాయి. అధ్యయనం ప్రకారం వారానికి 90 నుంచి 120 నిమిషాల స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసేవారిలో ఆరోగ్య ప్రయోజనాలు అత్యధికంగా కనిపించాయి. ఈ వర్గంలో మొత్తం మరణ ముప్పు 13% వరకు తగ్గినట్లు తేలింది. అంతేకాకుండా గుండె సంబంధిత వ్యాధుల వల్ల మరణించే ప్రమాదం 19% వరకు, నాడీ సంబంధ వ్యాధుల వల్ల మరణించే ప్రమాదం 27% వరకు తక్కువగా నమోదైంది. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే వారానికి 120 నిమిషాల కంటే ఎక్కువ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసినా అదనపు ప్రయోజనం కనిపించలేదని పరిశోధకులు గుర్తించారు. అంటే వ్యాయామంలో కూడా ఒక స్వీట్ స్పాట్ ఉంటుందని ఈ అధ్యయనం సూచిస్తోంది. మరోవైపు నడక, పరుగులు, ఈత, సైక్లింగ్ వంటి ఏరోబిక్ వ్యాయామాలతో పాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసిన వారిలో ఫలితాలు మరింత మెరుగ్గా కనిపించాయి. ఈ 2 రకాల వ్యాయామాలను కలిపి చేసిన వారిలో మరణ ముప్పు 45% వరకు తగ్గినట్లు అధ్యయనం వెల్లడించింది. చూశారుగా, ఆరోగ్యానికి వ్యాయామం ఎంత ముఖ్యమో దాని మోతాదు కూడా అంతే ముఖ్యమని ఈ అధ్యయనం సూచిస్తోంది. ముఖ్యంగా వారానికి 90 నుంచి 120 నిమిషాల స్ట్రెంగ్త్ ట్రైనింగ్తో ఏరోబిక్ వ్యాయామాలను కలిపి చేయడం దీర్ఘకాల ఆరోగ్యానికి, దీర్ఘాయుష్కు మంచి ప్రయోజనకరంగా ఉండవచ్చునని ఈ అధ్యయనం చెబుతోంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.